హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్, అలాగే హ్యాపీ సండే. ఈరోజు సండే లేచారండి పిల్లలు, ఇప్పుడే లేచారు. లేచిన తర్వాత ఏం చేశారు టిఫిన్? బ్రెడ్ ఆమ్లెట్ చేశారా? నువ్వురా? బ్రెడ్ ఆమ్లెట్ తిన్నారు. ఇప్పుడేమో పాపకి స్కూల్కి వెళ్తుంది కదా, హెయిర్ అనేది పేల్ అయిపోతున్నాయి, అలాగే డాండ్రఫ్ ఏవో ఉంటాయన్న కాబట్టి నేను కొంచెం దానికి హెయిర్కి అప్లై చేయడానికి వేపాకుని అలాగే అలోవెరా జెల్ తీసుకొచ్చానండి, అది అప్లై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇక వేపాకు తీసుకున్నాను, అలాగే అలోవెరా జెల్ కూడా తీసుకున్నాను. కట్ చేసుకొని ఇంకా అప్లై చేస్తాను పేస్ట్లో చేసి. ఒక ఆనియన్ అయితే వేసుకొని ఇప్పుడు మిక్సీ పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్లోకి అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా అప్లై అయితే చేసుకోవాలి. ఇందులో కావాలంటే మీరు మెంతులు కూడా వేసుకోవచ్చు. నేనైతే మెంతులు నానబెట్టలేదని చెప్పేసి వేసుకోలేదండి. బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా 2-3 అవర్స్ ఉంచి ఇంకా వాష్ అయితే చేసుకోవచ్చు. అన్ని పనులు అయిన తర్వాత నేను మార్కెట్కి అయితే వెళ్దామని రెడీ అయ్యానండి. మార్కెట్కి వెళ్ళి కిరాణి అలాగా వెజిటేబుల్స్ లేవు, తీసుకొద్దామని వెళ్తున్నాను. పిల్లలకైతే ఉంచేసాను, ఎందుకంటే కొంచెం లాంగ్ అండి మాకు, అందుకని నేను తీసుకువెళ్ళలేదు. ఇప్పుడైతే వచ్చేసాను. ఏమేమి తీసుకొచ్చానో చూడండి. మొత్తం బ్యాగ్ మొత్తం తీసుకొచ్చాను. 2 కిలోమీటర్స్ అండి దూరం, అందుకని పిల్లలు తీసుకెళ్ళలేకపోయాను. ఇంకా వెజిటేబుల్స్ అలాగే కిరాణి అయితే తీసుకొని అన్నీ నీట్గా సర్దుకున్నానండి. సర్దుకున్న తర్వాత ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇంకా వెజిటేబుల్స్ సర్దుకున్నాను, కిరాణి కూడా సర్దుకోవాలి. లంచ్లోకి ఏమో ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నానంటే, అందుకని ఎగ్ బాయిల్ చేసి పెట్టుకొని ఇంకా దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయినా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఎగ్ బాగా ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత టమాటాలు వేసుకొని టమాటాలు బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు, పసుపు వేసి కాసేపు బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కారం అన్నీ వేసి కొంచెం వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత గుడ్లు అయితే వేసుకోవాలి. అప్పడాలు అయితే ఫ్రై చేసుకున్నానండి. అలా రైస్ కూడా పెట్టుకున్నాను, పెరుగు కూడా పెట్టుకున్నాను. పెరుగు, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసి కలుపుకున్నాను. అలాగే సలాడ్ అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా బాబుకైతే తినిపించేసానండి, తను పడుకున్నాడు. ఇంకా పాపకైతే తినిపిస్తున్నాను. మొబైల్ చూసుకుంటే పిల్లలు తింటారు. తిన్న తర్వాత ఇంకా పచ్చడికి రెడీ చేద్దామని చెప్పి ఎండుమిర్చి, వెల్లుల్లి పచ్చడి అయితే చేస్తానని రెడీ చేశానండి. ఆ తర్వాత మాకు సండే కదా, పిల్లలు అన్నారు బోరు కొడుతుంది, ఎక్కడికో తీసుకెళ్ళు మమ్మీ అని చెప్తే నేను ఇంకా మాకు మంత్లీ ఒకసారి ఇక్కడ బయట ప్రోగ్రామ్ అవుతుందండి, అక్కడ తీసుకెళ్ళాను. అందరూ డీజే పెట్టేసి డ్యాన్స్ చేస్తుంటారు, పిల్లలు అందరూ సరదాగా డ్యాన్స్ చేస్తారు. ఫ్యామిలీస్ కూడా వస్తారండి అందరూ. మా బాబుకి డ్యాన్స్ వేయరని చెప్తే డ్యాన్స్ వేయకుండా చూస్తున్నాడండి, నేను వేయను మమ్మీ అని చెప్తున్నాడు. ఇలా పిల్లలంతా డ్యాన్స్ చేసిన తర్వాత ఆడుకోవడానికి కూడా పెట్టారండి. ఇక్కడ బొమ్మలే పెట్టారు, అలాగే మిక్కీ మౌస్ పెట్టారు, ట్రైన్స్ అన్నీ పెట్టారు, పిల్లలు కూడా ఆడుకోవడానికి ఉంటుంది. అలాగే ఇక్కడ డిన్నర్ కూడా సెట్ చేశారండి. ఎవరికి ఏం కావాలంటే మేము సోలా బటూర్ అయితే తీసుకున్నాం, పిల్లలు తిన్నారు. తిన్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా మొత్తం అన్నీ సెట్ చేసి పెట్టారు. ఇలా మొత్తం ఫ్యామిలీస్ అందరూ వచ్చి భోంచేస్తారండి. ఎవరికి ఏం కావాలంటే ఆర్డర్లు ఇచ్చుకొని తీసుకుంటే ఇలా చైర్లో పెడతారు, తింటారండి. ఇంకా ఈ మంత్లీ 1 డే మాత్రం 1 టైం చేయకుంటే ఇంకా అన్ని ఫ్యామిలీస్ వచ్చి చేస్తారండి. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.